హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బుబ్బీ లోక్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో ప్రపంచంలో ఉన్న కరెన్సీలో మొదటి 10 స్థానాల్లో ఉన్న దేశాలు ఏంటి. సో మరి ఇలాంటి దేశాల్లో మనం ఉద్యోగం చేస్తే మనకుండే సాలరీ ఏ విధంగా ఉంటుంది, సో మరి ఈ కరెన్సీ అనేది మన ఇండియా కరెన్సీతో పోలిస్తే ఏ విధంగా ఉంది, ఎన్ని రేట్లు అధికంగా ఉంది అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, ప్రపంచంలో ఉన్న కరెన్సీలో మొదటి 10 స్థానాల్లో ఉన్న దేశాలు ఇవి. ముందుగా మొదటి స్థానంలో కువైట్ దినార్ ఉంది. సో ప్రపంచంలోనే ఈ దినార్ అనేది నెంబర్ 1 స్థానంలో ఉంది. అలాగే రెండవ స్థానంలో బెహ్రాన్ దినార్ ఉంది. అలాగే మూడవ స్థానంలో ఓమన్ రియాల్ ఉంది. సో 4వ స్థానంలో జోర్దానియన్ దినార్ ఉంది. 5వ స్థానంలో బ్రిటిష్ పౌండ్ కరెన్సీ ఉంది. సో 6వ స్థానంలో జిబ్రాల్టర్ పౌండ్ ఉంది. సో 7వ స్థానంలో కేమన్ ఐలాండ్ డాలర్ అయితే ఉంది. సో 8వ స్థానంలో స్విట్జర్లాండ్కి చెందిన స్విస్ ఫ్రాంక్ కరెన్సీ అయితే ఉంది. 9వ స్థానంలో యూరోపియన్ దేశానికి చెందిన కరెన్సీ అయితే 9వ స్థానంలో ఉంది. అలాగే 10వ స్థానంలో అమెరికన్ డాలర్ అయితే ఉంది. సో ఈ విధంగా ఈ 10 దేశాలు ప్రపంచంలోనే మొదటి 10 స్థానాల్లో ఉన్నాయి. మరి ఇలాంటి దేశాల్లో మనం ఉద్యోగం చేస్తే మన సాలరీ ఏ విధంగా ఉంటుంది, మరి ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ 10 దేశాల్లో మన ఇండియా నుండి ఉద్యోగం చేయడానికి చాలామంది అయితే వెళ్తారు. సో చాలామంది వెళ్ళడానికి కూడా ఆసక్తి చూపుతారు. ఎందుకంటే మన కరెన్సీతో పోలిస్తే దీని యొక్క కరెన్సీ 100 రెట్లు అధికంగా ఉంటుంది. సో మనం ఒకవేళ ఉద్యోగం చేసినా మనకు వచ్చే సాలరీ అనేది మంచి లక్షల్లో ఉంటుంది. కాబట్టి చాలామంది వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ 10 దేశాల్లో మనం ఒక్కొక్క దేశం గురించి క్లియర్గా తెలుసుకుందాం. ప్రపంచంలోనే కరెన్సీలో మొదటి ప్లేస్లో ఉంది కువైట్ దినార్. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, కువైట్ దినార్ అనేది ప్రపంచంలో నెంబర్ 1 స్థాయిలో ఉంది. ఇది తూర్పు అరేబియన్ సరిహద్దులో పర్షియన్ గల్ఫ్ చివరన ఈ దేశం అనేది ఉంటుంది. సో ఈ దేశంలో మాట్లాడే భాష అరబ్బు. ఈ కువైట్ యొక్క దినార్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండడానికి కారణం సో ఆయిల్ నిల్వలు. సో ఇక్కడ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. సో ప్రపంచంలో ఎక్కడ ప్రొడ్యూస్ చేయని విధంగా ఈ కువైట్ దేశంలో ఆయిల్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల దీని యొక్క కరెన్సీ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి చాలామంది ఇండియా నుండి కువైట్ వెళ్ళడానికి ఆసక్తి చూపుతారు. సో కువైట్లో కార్మికులుగా మన ఇండియా నుండి, అలాగే ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, చాలామంది ఇతర టెక్నీషియన్ వర్కర్స్గా వర్క్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే ఇలాంటి దేశం వెళ్తే సో సాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలామంది ఈ దేశం వెళ్ళడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపుతారు. కువైట్ దేశం వెళ్ళాలి అనుకుంటే మీరు మంచి ఎడ్యుకేషన్ చదివి మంచి జాబ్ కోసం ప్రయత్నిస్తే మీకు లక్షల్లో జీతం ఉండొచ్చు. సో ఒకవేళ లేబర్గా వెళ్ళాలి అనుకుంటే సో సాలరీ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి మీ దగ్గర హయ్యర్ ఎడ్యుకేషన్ అయితే ఉండాలి. ఇప్పుడు మనం కువైట్ యొక్క దినార్ ఇండియా కరెన్సీతో పోలిస్తే ఎన్ని రేట్లు అధికంగా ఉందో ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, ఒక్క కువైట్ దినార్ వచ్చేసి మన ఇండియా కరెన్సీలో 277 రూపాయలు అవుతుంది. సో ఈ విధంగా ఇంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి దేశం వెళ్ళడానికి చాలామంది అయితే ప్రయత్నిస్తారు. ప్రపంచ కరెన్సీలో 2వ స్థానంలో ఉంది బెహ్రాన్ దినార్. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. సో బెహ్రాన్ అనేది ఒక గల్ఫ్ కంట్రీ. సో అలాగే చిన్న దేశం, బెహ్రాన్ అనేది చిన్న దేశం. ఇది చాలా పెద్ద దేశం కాదు, మన ఇండియా లాగా పెద్ద విస్తీర్ణంతో ఉన్నది కాదు, చిన్న దేశం. దీని యొక్క కరెన్సీ మరి 2వ స్థానంలో, ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది అంటే దానికి కారణం ఇక్కడ కూడా ఆయిల్ అండ్ గ్యాస్ అయితే ప్రొడ్యూస్ చేస్తారు. సో ఈ ఆయిల్ గ్యాస్ అనేది ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న వరకైనా సరే వాహనాలకు ప్రత్యేకంగా ఈ గ్యాస్ ఆయిల్ అనేది చాలా అవసరం. ఈ బెహ్రాన్ దేశం అనేది ఖత్తర్కు, ఇరాన్కు మధ్యలో ఉంటుంది. సో ఇది ఒక చిన్న దేశం అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. బెహ్రాన్ దేశం అనేది ఆయిల్ గ్యాస్ ప్రొడ్యూస్తో పాటు ప్రపంచంలో దొరికే నాణ్యమైన ముత్యాలు బెహ్రాన్ నుండే ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇక్కడ నుండే ఇతర దేశాలకు ఈ ముత్యాలని ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఇందువల్ల ఇది ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది కరెన్సీ విలువలో. ఇండియా నుండి కూడా చాలామంది బెహ్రాన్లో వర్క్ చేస్తున్నారు. సో కార్మికులుగా వర్క్ చేస్తున్నారు. అలాగే ఇతర టెక్నీషియన్గా, ఇతర రంగాల్లో కూడా చాలామంది అయితే ఉన్నారు. సో మీరు కూడా ఇండియా నుండి ఈ బెహ్రాన్ దేశం వెళ్ళాలి అనుకుంటే సో మంచి ఎడ్యుకేషన్ పరంగా వెళ్తే మీకు మంచి సాలరీస్ ఉంటాయి. మీకు లక్షల్లో కూడా సాలరీ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం బెహ్రాన్ ఒక్క దినార్ వచ్చేసి మన ఇండియా కరెన్సీలో ఏ విధంగా ఉందని చూద్దాం. ఒక్క బెహ్రాన్ దినార్ మన ఇండియా కరెన్సీ పోలిస్తే 226.69 ఫీల్స్ అయితే ఉంది. 226 రూపాయలు అయితే ఉంది ఈ బెహ్రాన్ యొక్క ఒక్క దినార్. సో అందుకని ఈ దేశం వెళ్ళడానికి చాలామంది అయితే ఆసక్తి చూపుతారు. సో మీరు కార్మికులుగా వెళ్ళొచ్చు. కార్మికులుగా వెళ్ళినా కానీ మీకు జీతం అనేది మామూలుగా ఉంటుంది. ఒకవేళ మీరు మంచి ఎడ్యుకేషన్, ఇంజనీర్ లేదా డాక్టర్ పరంగా వెళ్తే మీకు జీతం లక్షల్లో ఉండొచ్చు. ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది ఓమన్ రియాల్, సుల్తానేట్ ఆఫ్ ఓమన్. సో
ఓమన్ దేశం యొక్క కరెన్సీ ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ఓమన్ దేశం అనేది చాలా చిన్న దేశం, మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో ఈ దేశ జనాభా కూడా తక్కువగా ఉంటుంది. ఈ దేశం అనేది ఆసియాలో అరేబియన్ సముద్రం పక్కన ఉంటుంది ఈ ఓమన్ దేశం. ఓమన్ దేశంలో మాట్లాడే భాష అరబిక్. ఓమన్ అనేది ఒక గల్ఫ్ కంట్రీ. సో సౌదీ, ఖత్తర్, మస్కట్, యుఏఈ ఏ విధంగా ఉంటుందో ఓమన్ కూడా ఇదే గల్ఫ్ కంట్రీకి సంబంధించింది. ఈ ఓమన్ దేశం వెళ్ళడానికి కూడా మన ఇండియా నుండి చాలామంది అయితే కార్మికులుగా వెళ్తున్నారు, చాలామంది మంచి మంచి పొజిషన్లు కూడా వెళ్తున్నారు. సో ఇంకా ఇలాంటి ఓమన్ దేశం వెళ్ళడానికి కూడా ప్రయత్నిస్తున్నారు, ఎందుకంటే ఇది కరెన్సీలో 3వ స్థానంలో ఉంది. సో ఇక్కడికి వెళ్ళినా కానీ సాలరీస్ మాత్రం మంచి హై లెవెల్లో ఉంటాయి. మనం ముందుగా చెప్పుకున్నట్టు ఆయిల్, పెట్రోలియం నిల్వలు ఏ దేశంలో అయితే అధికంగా ఉంటాయో ఆ దేశం అనేది ఆర్థిక పరంగా మరియు కరెన్సీలో ముందుంటుంది. సో అలాగే ఈ ఓమన్ కూడా ఆయిల్ నిల్వలు అలాగే ఈ గ్యాస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల దీని యొక్క కరెన్సీ అనేది ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ఒకవేళ మీరు ఈ దేశం వెళ్ళాలి అనుకుంటే సో మీకు మంచి ఎడ్యుకేషన్ పరంగా వెళ్తే మీకు మంచి జాబ్స్ ఉంటాయి, సాలరీస్ కూడా బాగుంటాయి. ఇప్పుడు మనం ఓమన్ యొక్క ఒక్క రియాలు మన ఇండియా కరెన్సీతో పోలిస్తే ఎంత అవుతుందో చూద్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, ఓమన్ యొక్క ఒక్క రియల్ మన ఇండియా కరెన్సీలో 222 రూపాయలు అవుతుంది. ఒకవేళ మీరు మంచిగా ఎడ్యుకేషన్గా చదువుకొని ఇలాంటి దేశం వెళ్తే మీరు లక్షల్లో, కోట్లలో కూడా సంపాదించవచ్చు. ప్రపంచ కరెన్సీలో 4వ స్థానంలో ఉంది జోర్దానియర్ దినార్. జోర్దాన్ దేశం అనేది ఒక చిన్న అరబిక్ దేశం. సో ఇక్కడ మాట్లాడే భాష అరబిక్. సో ఈ దేశం అనేది సిరియా, ఇరాక్ మధ్యలో ఉంటుంది ఈ జోర్దాన్ దేశం. సో దీని యొక్క కరెన్సీ కూడా చాలా విలువైంది. జోర్దాన్ దేశంలో కూడా ఈ ఆయిల్ నిల్వలు అలాగే గ్యాస్ నిల్వలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో దీనివల్ల కూడా ఈ కంట్రీ చాలా డెవలప్ అయింది. అలాగే ఈ పర్యాటక రంగం, టూరిస్టులు మాత్రం చాలా ఎక్కువగా వస్తారు ఇక్కడికి. సో దీని పరంగా కూడా ఆర్థికంగా ఈ దేశం అనేది చాలా అభివృద్ధి చెందింది. చాలామంది భారతీయులు ఈ జోర్దాన్ దేశం వెళ్ళడానికి అయితే ఆసక్తి చూపుతారు. సో దీని యొక్క కరెన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, ఒక్క జోర్దాన్ దినార్ మన ఇండియా కరెన్సీ లోపల 120 రూపాయలు అయితే ఉంది. ఒకవేళ మీరు ఇండియా నుండి జోర్దాన్ దేశం వెళ్ళాలి అనుకుంటే మీకు మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. సో సాలరీస్ కూడా బాగుంటాయి. ప్రపంచ కరెన్సీలో 5వ స్థానంలో ఉంది బ్రిటిష్ పౌండ్ కరెన్సీ. సో ఈ కరెన్సీ అనేది మన ఇండియా కరెన్సీతో పోలిస్తే అధికంగా ఉంటుంది. యూకే అనేది ఐరోపా ఖండంలో స్వతంత్ర దేశం. ఇది యూకే అనేది టూరిస్టు పరంగా చాలా అభివృద్ధి చెందిన దేశం. సో ఇతర రంగాల్లో కూడా ఈ దేశం అనేది ముందుంది. సో కాబట్టి చాలామంది ఈ దేశం వెళ్ళి ఉద్యోగం చేయడానికి లేదా చదువుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఒకవేళ ఈ దేశం వెళ్ళి ఉద్యోగం చేస్తే సో మనకు వచ్చే సాలరీ కూడా లక్షల్లో ఉంటుంది. సో ఎందుకంటే దీని యొక్క కరెన్సీ విలువ అనేది ఎక్కువగా ఉంటుంది మన ఇండియా కరెన్సీతో పోలిస్తే. ఒకవేళ మీరు యూకే వెళ్ళి జాబ్ చేయాలి అనుకుంటే ఎడ్యుకేషన్ పరంగా మీకు బాగుంటే సో మీకు అక్కడ మంచి జాబ్ దొరుకుతుంది. సో మీ సాలరీ కూడా లక్షలో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ యూకే కరెన్సీతో మన కరెన్సీ పోలిస్తే ఎన్ని రేట్లు అధికంగా ఉందో ఒకసారి చూద్దాం. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, ఒక బ్రిటిష్ పౌండ్ వచ్చేసి మన ఇండియా కరెన్సీతో పోలిస్తే 110 రూపాయలు అవుతుంది. సో ఇంత ఎక్కువగా ఉంది కాబట్టి ఈ దేశం వెళ్ళడానికి చాలా మంది అయితే ఇంట్రెస్ట్ చూపుతారు. ప్రపంచ కరెన్సీలో 6వ స్థానంలో ఉంది జిబ్రాల్టర్ పౌండ్. సో ఇది ఒక చిన్న ద్వీపము. సో ఈ కరెన్సీ కూడా చాలా విలువైంది. ఈ జిబ్రాల్టర్ అనేది సముద్రం మధ్యలో కలిపే ఒక జలసంధి అంటారు దీన్ని. సో ఎక్కువగా ఈ దేశం చదువుకోవడానికి వెళ్తారు, అలాగే టూరిస్ట్ పరంగా కూడా ఈ దేశం చాలా ఫేమస్. ఈ కరెన్సీ కూడా చాలా విలువైంది మన ఇండియా కరెన్సీతో పోలిస్తే. ఒక జిబ్రాల్టర్ పౌండ్ వచ్చేసి మన కరెన్సీతో పోలిస్తే 110 రూపాయలు అవుతుంది. అలాగే 7వ స్థానంలో ఉంది కేమన్ ఐలాండ్ డాలర్. సో ఇది మన ప్రపంచ కరెన్సీలో 7వ స్థానంలో ఉంది. కేమన్ ఐలాండ్ అనేది క్యూబాకు దక్షిణంగా, హొండురస్కు ఈశాన్యంగా ఈ దేశం అనేది ఉంటుంది. సో ఇది ఒక చిన్న ద్వీపం. ఈ దేశం అనేది చాలా వరకు టూరిస్టు పరంగా, పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందిన దేశం. అలాగే ఇక్కడ చదువుకోవడానికి కూడా చాలా మంది వస్తుంటారు. సో ఒకవేళ ఉద్యోగం చేయాలనుకుంటే ఇలాంటి దేశం వెళ్ళి కూడా మీరు ఉద్యోగం చేయొచ్చు. మరి ఈ కేమన్ ఐలాండ్ డాలర్ వచ్చేసి మన కరెన్సీతో పోలిస్తే మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, ఒక్క కేమన్ ఐలాండ్ డాలర్ అనేది మన కరెన్సీలో 104 రూపాయలు అయితే అవుతుంది. సో ఇది కూడా ఎక్కువనే. సో కాబట్టి ఇలాంటి దేశం కూడా వెళ్ళి మీరు ఉద్యోగం చేయవచ్చు, డబ్బు అనేది సంపాదించవచ్చు. ప్రపంచ కరెన్సీలో 8వ స్థానంలో ఉంది స్విట్జర్లాండ్ కరెన్సీ. సో ఇక్కడ మీరు స్క్రీన్ పై చూడొచ్చు స్విస్ కరెన్సీ. సో స్విట్జర్లాండ్ అనేది చాలా అందమైన ప్రదేశం. చాలామంది టూరిస్టులు చాలామంది ఇక్కడికైతే రావడం జరుగుతుంది. సో టూరిస్ట్ పరంగా చదువుకోవడానికి, అలాగే ఇక్కడ చాలా యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. సో స్విట్జర్లాండ్లో చాలా వరకు ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ దేశం అనేది చాలా అభివృద్ధి చెందిన దేశం, అలాగే అత్యంత ధనిక దేశం. స్విట్జర్లాండ్ దేశానికి చుట్టుపక్కల జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రియా, సో ఈ దేశాలు అయితే ఉంటాయి. ఆర్థిక పరంగా ఇతర దేశాలతో పోలిస్తే స్విట్జర్లాండ్ అనేది మొదటి స్థానంలో ఉంటుంది. స్విట్జర్లాండ్ యొక్క కరెన్సీ వచ్చేసి స్విస్ ఫ్రాంక్. సో ఈ కరెన్సీ మన ఇండియా కరెన్సీతో పోలిస్తే అధికంగా ఉంటుంది. ఒకసారి మీరు స్క్రీన్ పైన చూడొచ్చు.
ఒక స్విట్జర్లాండ్ కరెన్సీతో మన ఇండియా కరెన్సీ 97 రూపీస్ అయితే అవుతుంది. సో ఇది కూడా ఎక్కువనే. మన ఇండియాతో పోలిస్తే ఎక్కువ కరెన్సీ ఉన్న దేశాలు ఉద్యోగం కోసం వెళ్తే సో మీరు లక్షల్లో సంపాదించుకోవచ్చు. ప్రపంచ కరెన్సీలో 9వ స్థానంలో ఉంది యూరో కరెన్సీ. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. యూరో కరెన్సీ అంటే యూరోపియన్. సో యూరోపియన్ అంటే 27 దేశాలు అయితే ఇందులో ఉన్నాయి. సో ఇందులో ఏ దేశం వెళ్ళినా కానీ మీకు యూరో కరెన్సీ అనేది రన్నింగ్లో ఉంది. సో ఈ విధంగా ఇలాంటి దేశాల్లో వెళ్తే మీకు లైఫ్ అనేది బాగుంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ దేశాలు యూరోపియన్ కంట్రీ కిందకి వస్తాయి. సో ఇందులో ఏ దేశం వెళ్ళినా కానీ మీకు మంచి సాలరీస్ అయితే ఉంటాయి. సో మీరు ఒక చదువుకోవడానికి వెళ్ళొచ్చు లేదా ఉద్యోగపరంగా కూడా ఇక్కడ కనిపిస్తున్న దేశాలు వెళ్ళి డబ్బు అనేది సంపాదించుకోవచ్చు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. €1 వచ్చేసి మన ఇండియా కరెన్సీ లోపల 92.56 ఫీల్స్ అయితే అవుతుంది. ₹92.56 అయితే అవుతుంది. సో ఇంత మొత్తంగా ఉంది కాబట్టి ఇది ప్రపంచంలో 9వ స్థానంలో ఉంది. ప్రపంచ కరెన్సీలో 10వ స్థానంలో ఉంది అమెరికన్ డాలర్. సో అమెరికా అంటే మీ అందరికీ తెలిసిందే. మన 2 తెలుగు రాష్ట్రాల నుండి అమెరికాలో చాలామంది ఉద్యోగపరంగా ఉన్నారు, అలాగే చదువుకోవడానికి కూడా వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు. అమెరికా అనేది డెవలప్డ్ కంట్రీ కాబట్టి సో ఇలాంటి దేశాల్లో మీరు ఉద్యోగం చేస్తే మీ జీతం అనేది లక్షల్లో ఉండవచ్చు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అమెరికా యొక్క $1 వచ్చేసి మన కరెన్సీలో 85 రూపీస్ అయితే ఉంది. సో ఇంత అధికంగా ఉండడం వల్ల ఇలాంటి దేశాల్లో మీరు జాబ్ చేస్తే మీ జీతం లక్షల్లో ఉంటుంది. సో ఎడ్యుకేషన్ పరంగా వెళ్తే సాలరీస్ ఎక్కువగా ఉంటాయి. సో లేబర్ పరంగా వెళ్తే సాలరీస్ తక్కువగా ఉంటాయి. మనం చెప్పుకున్న ఈ 10 కంట్రీలు ప్రపంచ కరెన్సీలో 10 స్థానాల్లో ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఇవే కాకుండా వేరే కరెన్సీ కూడా మన ఇండియా కంటే ఎక్కువగా ఉంది. మీరు ఆ దేశాలు వెళ్ళినా కానీ మీకు మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఖత్తర్, కువైట్, అలాగే యుఏఈ, సౌదీ, మస్కట్ సో ఇలాంటి దేశాలు వెళ్ళినా కానీ మీకు మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో ఇవి కూడా మన కరెన్సీతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మన వీడియోలో తెలియజేస్తాను.